SV6 న్యూస్ ఛానల్కు స్వాగతం. సమగ్ర సమాచార వారధి. తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే అధికారుల నిర్లక్ష్యంతో దాదాపు 1000 మంది నిరుద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే వివిధ జిల్లా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఈరోజు కార్మన్ఘట్లో టీఎస్ ఐకాన్ సర్వీసెస్ సెంటర్లో ఆన్లైన్ ద్వారా నిర్వహించే పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు సాంకేతిక లోపంతో తీవ్ర నిరాశ ఎదురైంది. 3 దఫాలుగా పరీక్ష రాయడానికి ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులకు 2 దఫాలుగా పరీక్షలు నిర్వహించారు. 3వ దశ పరీక్ష సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో నిర్వాహకుల అభ్యర్థులను 2 గంటలకు పైగా కార్యాలయంలో తలుపులు వేసి బంధించారు. ఓపిక నశించిన అభ్యర్థులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాదాపు 1000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షా కేంద్రం ముందు ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అభ్యర్థులకు సర్ది చెప్పి పరీక్ష సజావుగా జరిగేలా ఒప్పించడంతో అభ్యర్థులు శాంతించారు. కాబట్టి ఎవరికి అన్యాయం చేయకుండా చేస్తారు. ఒకటి అయింది ఒకటి అవ్వలేదు, వాళ్ళతో అన్ని ప్లాన్ చేసి చేస్తారు. రెండవది అంతా కూడా పర్ఫెక్ట్గా చేస్తారు, ఏం తేడా ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రతల విధానం కలిగించే పనులు చేపట్టండి. ఇక్కడ మీ సమస్య పరిష్కారం కోసం అందరు అధికారులు ఉన్నారు, మీ సమస్య పరిష్కారం చేపిస్తారు. శాంతియుతంగా ఉంటే అన్నీ అవుతాయి. గొడవ చేస్తే వీడియో రికార్డింగ్ అవుతుంది. ఎవరైతే గొడవలో పాల్పడతారో చెప్తానండి, ప్రశాంతంగా ఉండండి. మేమున్నాం ఇక్కడ, మీకు సహకరిస్తాం. మేము మీతోటి ఉన్నాం, ఎక్కడ పోవట్లేదు, సహకరిస్తాము, దృష్టి తీసుకుపోతాం. ఏమున్నా కూడా ముందో వెనక ఆలస్యమైనా సరే దయచేసి ప్రశాంతంగా ఉండమని నేను కోరుతున్నా. బాబు, మీరు అది కాదని ఎవరైనా కనుక గొడవల దిగుదామనో ట్రాఫిక్ ఆపరేషన్ చేస్తే తల్లి ఆకతల్లి చేస్తే ఎవరైనా కేసుల్లో ఇన్వాల్వ్ అయితే శాశ్వతంగా ఉద్యోగానికి అనర్హులు అవుతారు. ఎగ్జామ్ రాయలేరా? ఎగ్జామ్ అయిందా? ఏమైంది? ఎగ్జామ్ లేకుండా 3 అవర్స్ మనకి పండుగ రాబే.
మాకు అక్కడే కూర్చోబెట్టారు. అసలు ప్రాబ్లం ఏంటో కూడా మాకు తెలియలేదు. ఏం చెప్పలేదు అందరికి ఒకటే ఇది రాయలేమా ఏం చెప్తారు దాదాపు 4 నుంచి 3:45 నెక్స్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట. అట్లా సెంటర్ ఏవో మేడం చెప్పారు, వాళ్ళకంటే హైయర్ అథారిటీ చెప్పారంట. ప్రూఫ్ లేదు. రంగారెడ్డి ఏవో మేడం అంటే చెప్పారంట మేడం. అన్ని చోట్ల కూడా పని చేయమని చెప్తున్నాం, క్యాన్సిల్ చేయమంటున్నాం. ప్రూఫ్ లేదు, ఒక దగ్గర పెట్టమంటున్నారు. అన్ని దగ్గర క్యాన్సిల్ చేసి రీసెట్ చెప్పండి. క్వశ్చన్ పేపర్ వేరే అవుతుంది మేడం. నోటీస్ లేదు. 2 hours లోపల కూర్చోబెట్టిర్రు. 2 hours లోపల కూర్చోబెట్టి 10 minutes లో ఎగ్జామ్ పెడతామని చెప్పారు. 10 minutes తర్వాత ఎగ్జామ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ లీవ్ ద సెంటర్ అన్నారు. మాకు నోటీస్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. మాకు మీకు మళ్ళీ షెడ్యూల్ రాయట్లేదు, అక్కడ ఏం జరగట్లేదు. ఆ పేరుకేమో ఇది నాకు తెలిసి మాత్రం ప్రీ ప్లాన్ అనుకుంటున్నాను. ఎందుకంటే 2 hours లోపల కూర్చోబెట్టి 10 minutes లో ఎగ్జామ్ పెడతానని చెప్పి ఎవరు కండక్ట్ చేయాలో వాళ్ళు మాత్రం దానికి ఆన్సర్ చేయాలి. ఆమె ఎవరో రంగారెడ్డి ఏవో అంట. ఆ రంగారెడ్డి ఏవో అంటే ఏంటి? మళ్ళీ మీకు పేపర్ సేమ్ పేపర్ రాదు. ఈ రోజు ఎగ్జామ్ రీషెడ్యూల్ పెట్టాలి. ఈ రోజు జరిగిన ఎగ్జామ్ అన్ని సెంటర్లో క్యాన్సిల్ చేయాలి. వెంటనే క్యాన్సిల్ చేయాలి. చేయాలి 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 చేయాలి. ఈరోజు టోర్షిప్లో జరిగిన టోర్షిప్ ఎగ్జామినేషన్ ఈరోజు ఈ సెంటర్లో కర్మంగా జరగలేదు. మేడం ఏ కూడా మార్మూల గ్రామాల నుంచి ఒక్క 8 పోలీసు వాళ్ళు వచ్చిన బాధ్యత వేరే రోజు కండక్ట్ చేయండి. April 8th రోజు 9th రోజు SI మెయిన్స్ ఉంది. April 30 కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది. అది డిస్టర్బ్ కావద్దు దీనివల్ల. ఈ 3 రోజులు ఎగ్జామ్ రోజు అలా SI ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజు RRB బ్యాంకు మెయిన్స్ ఎగ్జామ్ ఉండే. చాలా మంది SI ప్రిలిమ్స్ రాయలేరు ఆ బ్యాంకు మెయిన్స్ ఎగ్జామ్ వల్ల. అట్లా ఈ తప్పు దీనికి అట్లాంటి అడ్డు రావద్దన్న. జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రోజు వేరే ఏ ఎగ్జామ్ ఉండదు అన్న తెలంగాణలో.
ఎస్ఐ మెయిన్స్ కి కానిస్టేబుల్ మెయిన్స్ కి ఈ జూనియర్ అసిస్టెంట్ ఒక్క రోజే ఈ 3 ఎగ్జామ్స్ అసలు ఉండదు అన్న. కానిస్టేబుల్ ఎగ్జామ్ 2 ఎగ్జామ్ ఉన్నాయి. ఏ ఎగ్జామ్ ఉంది, ఈ ఎగ్జామ్ ఉంది. కమ్యూనికేషన్ మళ్ళీ రేపు మార్నింగ్ మాకు నోటిఫికేషన్ పంపిస్తా అంటే ఆన్లైన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి పెడితే నారాయణపేట నుంచి వచ్చినా నేను ఎగ్జామ్ ఇక్కడ మాకు అక్కడ కండక్ట్ కాలేదు ఎగ్జామ్. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చినాం మేము ఎగ్జామ్ రాయాలని. ఇక్కడ పోవాలంటే కూడా ఇబ్బంది. 3 గంటల వరకు లోపలే బయోమెట్రిక్ తీసుకున్నారు, ఫోటో రికగ్నైజ్ తీసుకున్నాడు, మొత్తం తీసుకున్నారు. తీసుకున్న కరెక్ట్ టైంలో 45 ఎగ్జామ్ పంపిస్తున్నారు. మార్మూల గ్రామం నుంచి ఒక్క ఎన్ని మార్నింగ్ పోలీసు వాళ్ళు ఎగ్జామ్ ఉన్నది. వేరే రోజు కండక్ట్ చేయండి. ఏప్రిల్ 8 రోజు 9th రోజు ఎస్ఐ మెయిన్స్ ఉంది. ఏప్రిల్ 30 కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది. అది డిస్టర్బ్ కావద్దు దీనివల్ల. ఈ 3 రోజులు ఎగ్జామ్ రోజు ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజు ఆర్ఆర్బి బ్యాంకు మెయిన్స్ ఎగ్జామ్ ఉండే. చాలా మంది ఎస్ఐ ప్రిలిమ్స్ రాయలేరు ఆ బ్యాంకు మెయిన్స్ ఎగ్జామ్ వల్ల. అట్లా ఈ తప్పు దీనికి అట్లాంటి అడ్డు రావద్దన్న. జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రోజు వేరే ఏ ఎగ్జామ్ ఉండదన్న తెలంగాణలో. ఎస్ఐ మెయిన్స్ కి కానిస్టేబుల్ మెయిన్స్ కి ఈ జూనియర్ అసిస్టెంట్ ఒక్క రోజే ఈ 3 ఎగ్జామ్స్ అసలు ఉండదన్న. కానిస్టేబుల్ ఎగ్జామ్ 2 ఎగ్జామ్ ఉన్నాయి. ఏ ఎగ్జామ్ ఉంది, ఈ ఎగ్జామ్ ఉంది. కమ్యూనికేషన్ మళ్ళీ రేపు మార్నింగ్ మాకు నోటిఫికేషన్ పంపిస్తా అంటే ఆన్లైన్ నోటిఫికేషన్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి పెడితే నారాయణపేట నుంచి వచ్చినా నేను ఎగ్జామ్ ఇక్కడ మాకు అక్కడ కండక్ట్ కాలేదు ఎగ్జామ్. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చినాం మేము ఎగ్జామ్ రాయాలని. ఇక్కడ పోవాలంటే కూడా ఇబ్బంది. 3 గంటల వరకు లోపలే బయోమెట్రిక్ తీసుకున్నారు, ఫోటో రికగ్నైజ్ తీసుకున్నాడు, మొత్తం తీసుకున్నారు. తీసుకున్న కరెక్ట్ టైంలో 45 ఎగ్జామ్ పంపిస్తున్నారు. దాన్ని కాంప్లికేటెడ్ చేసుకుని ఇబ్బంది పడాలి మా ఉద్దేశం. ఇదే షెడ్యూల్ చేస్తున్న బాబు పెడతామన్నది. మీకు దాంట్లో వాళ్ళు క్లియర్ ఒక మాట చెప్పినాక దాన్ని ఫాలో మేడం. మీరు ఉంటే పిలవండి మేడం. లైవ్ లో పెట్టండి. అదే వాళ్ళు చెప్పిండ్రు, మేడం చెప్పింది క్లియర్ గా అన్ని సెంటర్లకు రీసెట్ అని చెప్పింది. చెప్పిన తర్వాత మీకు జాబులు వచ్చినాయి సార్, మీకు బాగలేదు, మేము కూడా రావాలి కదా. మీరు అట్లా అరుస్తాయి సార్. మీకు వచ్చాను మీ దగ్గరే కదా, మీకు వచ్చాను మీ దగ్గరే కదా. మేమేమంటున్నాం సార్, మేము అన్ని సెంటర్లో కావాలన్నారు. సెంటర్లో కావాలని చెప్తాను. అన్ని సెంటర్లు అంటే ఇప్పుడు ఎగ్జామ్ తీసుకోవాలి కదా. ఈమె చెప్పలేదు అది. ఈమెనే మాకు ఎవరు చెప్తారు? ఈమెనే కదా మాకు చెప్పారు. మేము అడిగేది అదే కదా. మేము అన్ని షెడ్యూల్ అన్నిగా ఒక దగ్గరేనా మాకు చెప్తుందా ఎగ్జామినర్ చెప్పండి. ఆమె చెప్పింది ఇప్పుడు మీ ముందనే చెప్పింది. ఆమె ఒకటే సెంటర్ అన్నారు. లేదు ఎందుకంటే మేడం
మనకు క్లారిటీ లేదు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం కేసీఆర్ పాలన వద్దురా నాయనా కేసీఆర్ పాలన వద్దురా నాయనా కేసీఆర్ పాలన వద్దురా నాయనా కేసీఆర్ పాలన వివా వివా ఎంతసేపు అయింది లోపల వెంటనే చెప్తారా? ఏమై ఎందుకు వీడియో ఇస్తే ఇబ్బందా? లేదు మీ ఎగ్జామ్ అయితే జరిగింది చెప్తారా? కాదు కదా. అన్నీ అయితే ఒకటేనా బాబు? ఏమైంది? యాక్చువల్లీ ఎగ్జామ్ పెట్టలేదండి. ఇంతసేపు వెయిట్ చేయించారు. 10 minutes 20 minutes 10 minutes 20 minutes అని మాకు అక్కడే కూర్చోబెట్టారు. అసలు ప్రాబ్లం ఏంటో కూడా మాకు జరగలేదు. ప్రూఫ్ కూడా చూపించలేదు. ఓకే, మేనేజ్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అసలు ఏం లేదు. నో ఇన్ఫర్మేషన్. క్యాన్సల్ అని చెప్పారా? లాస్ట్ మూమెంట్లో ఏం చెప్పారా? మూమెంట్లో ఇప్పుడు క్యాన్సల్ అని చెప్పారు. అంతేనా? అంటే మీ ఒక్కటేనా అండి? మీది ఒక్కటే ఇది ఈ ప్లేసేనా? అందరికి జరిగినా మీకు ఒక్కటేనా? అది మాకు కూడా తెలియదు. మీరు ఇప్పుడు ఏం ఎగ్జామ్ రాస్తున్నారు? ఇది అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్. డిస్ట్రిక్ట్ ఏమైంది? ఎగ్జామ్ రాసిరని వీడియోనే చెప్పు. 4 hours లోపల కూర్చున్నాం. 5 hours 1 o'clock దాకా వచ్చినాం ఇక్కడ. ఓకే, 4 hours లోపల కూర్చుంటే ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అని చెప్పేసి ఈ సెంటర్కి పోస్ట్పోన్ వేరే దగ్గర జరిగినాయి, మాకు జరగలేదు. మరి అప్పుడు మీకు పేపర్ ఎట్లా? నెక్స్ట్ ఎగ్జామ్ పెడతారంట, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట. ఎవరు చెప్తున్నారు మీకు ఇలా? ఏవో మేడం చెప్పారు, వాళ్ళకంటే హైర్ అథారిటీ చెప్పారంట. మేడం పేరు తెలుసా? ప్రూఫ్ లేదు. ఏవో మేడం అంటే రంగారెడ్డి ఏవో మేడం రంగారెడ్డి ఏవో మేడం అంటే చెప్పారంట మేడం. రంగారెడ్డి. ఓకే, ఇప్పుడు మేమేమంటున్నామంటే వేరే దగ్గర అన్ని చోట్ల కూడా పని చేయమని చెప్తున్నాం, క్యాన్సిల్ చేయమంటున్నాం. ప్రూఫ్ లేదు, ఒక దగ్గర పెడతామంటున్నారు. మాకు అన్ని దగ్గర క్యాన్సిల్ చేసి రీషెడ్యూల్ చెప్పామంటున్నాం. మరి అంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అడిగితే సెట్ కాదు.
క్వశ్చన్ పేపర్ వేరేది అవుతుంది మేడం. క్వశ్చన్ పేపర్ వేరేది. డేట్ రీషెడ్యూల్. ఈ రోజు జరిగిన సెంటర్ లో అన్ని దగ్గర పోస్ట్ పోన్ చేసి అన్ని దగ్గర పోస్ట్ పోన్ చేసి సెంటర్ అన్నారు. ఇప్పుడు మాకు నోటీస్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే మాకు. మీకు మళ్ళీ షెడ్యూల్ ఇస్తామని పూర్వకంగా రాయట్లేదు. చాలా దూరం నుంచి వచ్చాను. వేరే షెడ్యూల్ పెట్టండి కదా. ఇప్పుడు లోపల మీరు 2.5 hours కూర్చున్నారు కదా. అడిగిన సర్వర్ డౌన్ వస్తుందని చెప్పిన వాళ్ళు. సర్వర్ డౌన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. దానికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరున్నారు లోపల? వాళ్ళు వచ్చి ఎవరున్నారు ఈ సెంటర్ కు వాళ్ళని అడుగుదామని అంటే వాళ్ళు పంపించట్లేదు బయటికి. నాకే అసలు బయట డోర్ లాకెదిగలే మమ్మల్ని. 3 గంటల వరకు ఎగ్జామ్ సెంటర్ లో కూర్చోబెట్టిండ్రు. బయటికి రాలేదు. ఎగ్జామ్ సెంటర్ లో లోపల మీకు ఎవరు ఆఫీసర్లు ఎవరు రాలే. ఇప్పటివరకు ఎవరు రెస్పాన్స్. మొత్తం పిల్లలు ఉన్నారు అక్కడ. మేనేజ్మెంట్ వాళ్ళు డోర్ లాక్ చేసి బయటకు రానియలే మమ్మల్ని. బయటకు రానియలే. వాళ్ళు హాఫ్ అన్ అవర్ ఒకసారి అనౌన్స్మెంట్ చేసిండ్రు. వేరే రోజు కండక్ట్ చేయండి. ఏప్రిల్ 8th రోజు 9th రోజు ఎస్ఐ మెయిన్స్ ఉంది. ఏప్రిల్ 30 కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది. అది డిస్టర్బ్ కావద్దు దీనివల్ల. ఈ 3 రోజులు ఎగ్జామ్ రోజు అన్నా ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజు ఆర్ఆర్బి బ్యాంకు మెయిన్స్ ఎగ్జామ్ ఉండే. చాలా మంది ఎస్ఐ ప్రిలిమ్స్ రాయలేరు ఆ బ్యాంకు మెయిన్స్ ఎగ్జామ్ వల్ల. అట్లా ఈ తప్పు దీనికి అట్లాంటి అడ్డు రావద్దన్న. జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రోజు వేరే ఏ ఎగ్జామ్ ఉండదన్న తెలంగాణలో. ఎస్ఐ మెయిన్స్ కి కానిస్టేబుల్ మెయిన్స్ కి ఈ జూనియర్ అసిస్టెంట్ ఒక్క రోజే ఈ 3 ఎగ్జామ్స్ అసలు ఉండదన్న. కానిస్టేబుల్ ఎగ్జామ్ రోజు 2 ఎగ్జామ్ ఉన్నాయి. ఏ ఎగ్జామ్ ఉంది ఈ ఎగ్జామ్ ఎవరుంటే పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, డిస్ప్లే చేస్తారు, ఆన్లైన్ లో పెడతారు. అంతా జరుగుతుంది దీంట్లో. ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి. We want justice. We want justice. We want justice.
ఎగ్జామ్ వెంటనే క్యాన్సిల్ చేయాలి. సార్ మాకు ఈరోజు థర్డ్ షిఫ్ట్లో జరిగిన థర్డ్ షిఫ్ట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉన్నదో ఈరోజు మాకు అక్కడే ఈ సెంటర్లో కర్మంగట్ సెంటర్లో ఎస్పెషల్లీ జరగలేదు. సో ఈ 2 hours అక్కడే కూర్చోబెట్టి ఎగ్జామ్ జరిగినట్టుగా నాటకాలు ఆడించి లాస్ట్ మినిట్ దాకా హాఫ్ అన్ అవర్ అని వెయిట్ చేపించి సర్వర్ ప్రాబ్లం ఉందని చెప్పి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అని చెప్పుకుంటే లాస్ట్ 2 hours కూర్చోబెట్టారు. ఎగ్జామ్ పెడతామని చెప్పి మళ్ళీ ఎగ్జామ్ ఇక్కడ జరిగిందని చాలా మంది మదర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఫీడింగ్ చేయాలి. చాలా మంది ముస్లిం పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫాస్టింగ్ చేస్తున్నారు, రోజాలో ఉన్నారు. వాళ్ళకి ఎవరు పట్టించుకునే నాదుడు వెళ్ళాడు ఇక్కడ ఈ సెంటర్ లో. 1000 మెంబర్స్ బాధితులం ఉన్నాము. ఈ రోజు ఎగ్జామ్ జరిగిన అన్ని దగ్గర రీకండక్ట్ చేయాలి, అన్ని చోట్ల చేయాలి. ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు ఒక్క దగ్గర అన్నారు, అన్ని సెంటర్లో క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ చేయాలి అని చెప్తున్నాం. సౌండ్ పెట్టినా ఒక విషయం చెప్తానండి, మీకేం అన్యాయం జరగదు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ టెక్నికల్ రెండవది అయ్యో గొడవల పేపర్ లీక్ అయిందంట. పెడతాను ఒకసారి. సరే నేను చేస్తాను లాగా. సరే సరే చెప్తాలే. సరే 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 ఇక్కడ మీకు సహకరిస్తాం. మేము మీతో ఉన్నాం, ఎక్కడ పోవట్లేదు, సహకరిస్తాము, దృష్టి తీసుకుపోతాం. ఏమున్నా కూడా ముందో వెనుక ఆలస్యమైనా సరే దయచేసి ప్రశాంతంగా ఉండమని నేను కోరుతున్నా. బాబు మీరు అది కాదని ఎవరన్నా కనుక గొడవల దిగుదామనో ట్రాఫిక్ ఆపరేషన్ చేస్తే తల్లి ఆగదల్లి చేస్తే ఎవరైనా కేసుల్లో ఇన్వాల్వ్ అయితే శాశ్వతంగా ఉద్యోగానికి అనర్హులు అవుతారు. అది సార్ మీకు ఎథిక్స్ మొరాలిటీ అన్ని తెలుసు కదా,
మేము ఒక్క నిమిషం సమస్య బాబు సార్, ఇప్పుడు మాకు ఎగ్జామ్ జరగలేదు, ఎందుకు జరగలేదు మాకు తెలియాలి కదా. మాకు ఎవిడెన్స్ ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఎందుకు జరగలేదు, ఏంటి ఇష్యూ ఏంటిది, మాకు ఎవిడెన్స్ ఇవ్వండి, వెళ్ళిపోతాం. సార్ అధికారిగా మీరు ఇస్తారా సార్? ఇప్పటిదాకా సార్ మీ కంటెస్ట్ సార్ వచ్చి సార్ ఎగ్జామ్ పెట్టకు సార్. ఇప్పటిదాకా సార్ మాకు 3 గంటలు ఆగన్నారు, 3 గంటలు సార్ మన రూట్ వెళ్ళి ఎగ్జామ్ పెట్టకుండా కూడా మేము మేడం వచ్చి ఇబ్బంది పెట్టలేదు. మేడం వస్తుంది కోర్టు నుంచి ఏదైతే వాళ్ళకి ఇచ్చారో అది చెప్తా ఉన్నారు. నార్మల్ కాదు, అదే మాట చెప్పిపోండి సార్. అది మీడియా ముంగట చెప్పిపోమా, మీడియా ముందర చెప్పమా, అదే చెప్తున్నా మీడియా ముందర చెప్పాలి. వెనక్కి జరగండి సార్. ఏం లేదు సార్, సార్ మీరు అట్లా బెదిరించొద్దు సార్ ప్లీజ్. రోడ్ల మీదకి వచ్చినామా సార్? మేము రోడ్ల మీదకి రావాలని ఉద్దేశం కూడా లేదు మాకు. మేడం గారు చెప్తారంటే వినండి, ఆగండి. అందరు సైలెంట్గా ఉండండి బాబు. అందరు దాంట్లో వేసుకోవచ్చు. ఎందుకంటే వెనక్కి జరగండి, కూర్చోండి అందరూ. అందరు కూర్చోండి కొద్దిగా. కిరణ్ విను, కిరణ్ అయ్యా అన్ని ఇష్టం పెట్టుకొని తీసుకుంటారు. ఒక్కరికి ఇప్పుడు మీకు మీ వినండి, నేను మీకు మొదటి నుంచి ఒక మెసేజ్ ఇస్తున్నా, మళ్ళీ ఇప్పుడు ఒక మెసేజ్ ఇస్తున్నా. ఎక్కడైనా లోపం జరిగితే, ఎక్కడైనా పరీక్షలో తప్పిదాలు జరిగితే, లేకపోతే మీకు న్యాయం సరిగా జరగలేదు, మీకు నష్టం జరిగింది అనుకుంటే మనం అప్రోచ్ అయ్యేది ఎక్కడికండి? హైకోర్టు. 100% కోర్టుకే కదా, హైకోర్టుకే కదా. ఆ హైకోర్టు ఈ పాయింట్ను దృష్టిలో పెట్టుకోకుండా నిర్ణయం తీసుకుంటుంది. మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆ సమస్య ఉండదు. కోర్టు పైన, అత్యున్నత న్యాయ వ్యవస్థ మన కోర్టుల పైన మీరు నమ్మకం ఉంచండి. ఆ నమ్మకంతో కోర్టుల ఉద్యోగానికి పోటీ పడండి. ఖచ్చితంగా పరీక్ష రీషెడ్యూల్ అంటే రీషెడ్యూల్ జరుగుతుంది. ఒకరికి పరీక్ష జరిగింది, మాకు పరీక్ష జరగలేదు, మాకే పెడితే ఇవన్నీ పరిగణలో తీసుకుంటారు కదా, తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. ఈ విషయాన్ని పరిగణలో తీసుకోమని చెప్పేసి ఏవో గారు కూడా మెసేజ్ పంపించినారు. మేము కూడా మా అధికారుల ద్వారా మెసేజ్ పంపిస్తాం. నమ్మకం ఉంచండి, మీరు దయచేసి ప్రశాంతంగా వెళ్ళిపోండి. రీషెడ్యూల్ పెట్టినప్పుడు మాకు ఎవరికి ఎగ్జామ్ ఇబ్బంది కలగకూడదు సార్. రీషెడ్యూల్ పోస్ట్ పోన్ చేసినప్పుడు ఇంకోటి సార్, మాకు డౌట్ ఎందుకంటే సార్, మా దాంట్లోనే సగం మందికి రిజిస్ట్రేషన్ అయినాయి సార్. మా మేము చెప్తున్నా, ఒకటి వినండి సార్. మా దాంట్లోనే సగం మందికి రిజిస్ట్రేషన్ అయింది, సగం మందికి రిజిస్ట్రేషన్ అయింది. బ్రదర్ ఒక్క నిమిషం. లోపల ఒకవేళ కనుక ఆ సాంకేతిక సమస్య కనుక పరిష్కరించబడితే ఎగ్జామ్ కండక్ట్ చేద్దామని ఆలోచనతో ఉన్నారు. ఓకే సార్, అది ఆలస్యం కావడం వల్ల అది కాదు సార్, మరీ ఆలస్యం కావడం వల్ల ఇప్పుడు హై లెవెల్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. పరీక్ష రీషెడ్యూల్. ఈ రీషెడ్యూలింగ్ ఏ విధంగా చేస్తున్నారు, ఎప్పట్లో చేస్తారు, మనకు ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. అదే సార్ తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు డేట్ ప్రకటించారు. డేట్ అనట్లేదు సార్, మేము మా దాంట్లోనే సార్, మా దాంట్లోనే సగం మందికి రిజిస్ట్రేషన్ అయింది, సగం మందికి రిజిస్ట్రేషన్ కాలే. మేము వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట కూర్చోమన్నారు. మేమంటే వేరే దగ్గర వేరే సీట్లో కూర్చున్నాం. కొంతమందికి ఎగ్జామ్ జరుగుతామని స్టార్ట్ చేశారు. అప్పుడు కొంతమంది ఎగ్జామ్ జరగలేదు. అప్పుడు మేము కూడబెట్టి వాళ్ళకు కూడా ఆఫ్ చేసినాం. ఈ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ ఆఫ్ చేసినాం. ఆఫ్ చేసిన తర్వాత ఆ ఇష్యూ అయిన తర్వాత మేడం తర్వాత వస్తామా, ఇప్పుడు వరకు రాలే, తర్వాత మేడం వచ్చారు, బయటకు వచ్చాం. అది మేము అనేది. మేడం రాలే సార్, అప్పటి వరకు మేడం ఇక్కడ రాలే. మేము పిలిచిన తర్వాత ఇప్పుడు 7ంటికి వచ్చారు మేడం. మేడం పేరు మేడం పేరు ఐడియా లేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. మాట్లాడండి. మా డిమాండ్స్ ఏం లేదు మేడం. ఈరోజు మేము ఎగ్జామ్కి వచ్చినాము. మా దాంట్లో కొంతమందికి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అయింది, కొంతమంది కాలేదు. ఇంకోటి మేము అప్పుడు ఇష్యూ అయినప్పుడు మేము కూడా వాళ్ళతో గొడవ అంటే మామూలు డిస్కషన్ చేసి ఏమన్నామంటే వీళ్ళకు కూడా బంద్ చేయండి, మా సెంటర్లో వాళ్ళకు కూడా బంద్ చేసిన అంటే మేము చెప్పిన తర్వాత వాళ్ళు కూడా బంద్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇష్యూ అయితే థర్డ్ షిఫ్ట్కి అందరికీ మేడం, థర్డ్ షిఫ్ట్కి
ఇష్యూ అయింది, టెక్నికల్ ఇష్యూ అయింది. అయితే మేము ఏం కామ్గా ఉన్నాం, వాళ్ళు టెక్నికల్ ఇష్యూ సాల్వ్ చేస్తామన్నారు. 7 వరకు చేయలే. మేము వేరే సెంటర్లో ఎగ్జామ్ జరిగినాయి. వేరే సెంటర్లో ఎగ్జామ్ జరిగినప్పుడు మాకు జరగలే. మేమేమంటున్నాం అంటే అన్ని సెంటర్ ఎగ్జాము రీషెడ్యూల్ చేయండి, అన్ని సెంటర్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీషెడ్యూల్ చేయమంటున్నాం. మేము మేడం ఏమంటున్నారు, ఏవో మేడం అంటున్నారంటే ఈ సెంటర్ ఓన్లీ ఈ సెంటర్ కర్మన్ఘట్ సెంటర్లోనే ఎగ్జాము రీషెడ్యూల్ చేస్తామంటున్నాం. మేమేమంటున్నాం కర్మన్ఘట్ కాదు అన్ని దగ్గర చేయమని చెప్తున్నాం. మేము సేమ్ వాళ్ళు కూడా ఏమంటే మేము కూడా హైయర్ అథారిటీకి చెప్తాము, చెప్పి మీ సాల్వ్ అయితే చేస్తాము, ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అంటున్నారు. ఒకటి ఇప్పుడు ఏసీపీ శ్రీధర్ రెడ్డి సార్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చిండు కదా, ఆ క్లారిటీ ఏం మేడం లోపల ఇచ్చేసి ఉంటే ఆ సమస్య అప్పుడే పరిష్కారం అయిపోయేది. అప్పుడు ఏమైనా చేసిరు అంటే తెలంగాణ స్టేట్ మొత్తం చేసేసారు. అసలు మేము వచ్చింది మేడం బడంపేట నుంచి వచ్చిన, మియాపూర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మియాపూర్ నుంచి వచ్చి చాలా దూరం నుంచి డిసబిలిటీ పర్సన్స్ కూడా ఉన్నారు. అందులో డిసబిలిటీ పర్సన్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బందితో ఇంతమంది వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మాకు టీఎల్ కట్టించండి అంటారు. ఈ రోజే ఈ టైం వరకు మమ్మల్ని ఇబ్బంది పెడితే మేడం ఈ రోజు 2 సెషన్లు బరాబర్ జరిగినాయి. థర్డ్ సెషన్కి ఏమో మేడం ఎగ్జామ్ పెట్టకుండా మాకు టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి తర్వాత ఇప్పుడు తీరకొచ్చి పాస్ చేస్తారు. వినండి, ప్రశాంతంగా ఉండండి, ఎవరికి నష్టం జరగకుండా చర్య తీసుకుంటామని చెప్పినాము. కావాలని దృష్టి ఆకర్షించడం కోసం గొడవ చేయడానికి పాల్పడితే మాత్రం ఉపేక్షించము. అవసరం లేదు సార్, మాకు న్యూసెన్స్ వల్ల మాకు రాదు, మాకు జస్టిస్ అయ్యేది మేడం చెప్తే వినే మాటలు అందరు సైలెంట్ గా ఉంటే ఏమైనా చెప్తామండి, వినపడుతుంది అందరికి కూడా. మేము ఈ రంగారెడ్డి మాట్లాడు సార్ సైలెంట్ ఉంటే కదా. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్ట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి. ఈరోజు ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. 2 షిఫ్ట్స్ చాలా ప్రశాంతంగా జరిగినాయి. థర్డ్ షిఫ్ట్ వచ్చేసరికి కంప్యూటర్లో ప్రాబ్లం వచ్చిందని తెలిసింది. హైకోర్టు వాళ్ళు మేము కండక్ట్ చేసాము, హైకోర్టు వాళ్ళతో కాంటాక్ట్ చేసాము. హైకోర్టు వాళ్ళు రిజిస్ట్రార్స్ వాళ్ళందరూ కూడా మాట్లాడారు. చీఫ్ జస్టిస్ సార్తో కూర్చొని వాళ్ళు డెసిషన్ తీసుకొని వాళ్ళు ఏం చెప్పండి, క్యాండిడేట్స్ వెళ్ళమని చాలా లేట్ అయింది కాబట్టి వెళ్ళమని మేము రీషెడ్యూల్ చేసి మళ్ళీ హాల్ టికెట్స్ కూడా రీఇష్యూ చేస్తామని చెప్పండి, వాళ్ళకి ప్రశాంతంగా ఉండమని చెప్పండి అని చెప్పారు మాకు. అవన్నీ కూడా వినండి, అవి మా డిస్ట్రిక్ట్ కోర్టు కంట్రోల్లో లేవండి, హైకోర్టు కంట్రోల్లో ఉంటుంది కాబట్టి హైకోర్టు వాళ్ళ చేతిలో వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో మీకు అనౌన్స్ చేస్తారు. అది కదా, అది మేము ఎలా చెప్పగలుగుతామండి? ఇప్పుడు అందరు చెప్పింది కూడా అదేనండి. మీరు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా అయితే ఇంత అల్లరి జరిగేదే కాదు అసలు. అదే ఉండండి, ప్రశాంతంగా ఉండి వినండి. మీరు రేపొద్దున జాబ్ చేసుకుంటామంటున్నారు, ఇలా కంట్రోల్ లేకుండా మీరు ఇప్పుడే ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఎలా చేసుకుంటారు చెప్పండి? అందుకని దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి. హైకోర్టు వాళ్ళు మంచి డెసిషన్ తీసుకున్నారు, ప్రశాంతంగా మీకు రీషెడ్యూల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. హాల్ టికెట్లు కూడా ఫ్రెష్గా ఇష్యూ చేస్తామని చెప్పారు. ఈ హాల్ టికెట్లు కాదు, ఫ్రెష్ హాల్ టికెట్లు ఇష్యూ చేస్తామని చెప్పారు. మిగతా డెసిషన్ అండి, సర్వర్ ప్రాబ్లం వచ్చింది కదా ఇక్కడ, ఇదే కాదు ఇంకో సెంటర్లో కూడా వచ్చిందని చెప్పారు. అవన్నీ మాకు అనవసరం, ఈ సెంటర్లో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. అది మేమేలా చెప్పగలుగుతాం? అది ఓన్లీ హైకోర్టు అమ్మా, హైకోర్టు వాళ్ళు ఏంటి మా చెప్పండి, హైకోర్టు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. మళ్ళీ అడుగుతున్నామా, హైకోర్టు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నాను నేను. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండాలి అని మేము రిప్రజెంట్ చేస్తాము. హైకోర్టు వాళ్ళు చెప్తారు. హైకోర్టు సార్ ఇప్పుడు 2 సెంటర్లు లీక్ అయినా
అది మేమేలా చెప్తామా? హైకోర్టు వాళ్ళు డెసిషన్ అమ్మా, మా డెసిషన్ ఏం లేదు. అది మేమేం చెప్పకూడదు మ్యామ్, మా దగ్గర ఉండదు కూడా, మా చేతిలో ఏం లేదు. మేము హైకోర్టు వాళ్ళ చేతిలో ఉంది, హైకోర్టు వాళ్ళ కంట్రోల్, అది మా మేడం చెప్పినటువంటి మెసేజ్ ఏంటంటే హైకోర్టు అందరు అధికారులకు, న్యాయమూర్తులకు అందరికి కూడా ఈ మెసేజ్ వెళ్ళడం జరిగింది. ఏ విద్యార్థికి కూడా నష్టం జరగకుండా రీషెడ్యూల్ చేస్తామని చెప్పినారు. రీషెడ్యూల్ చేస్తామనే ప్రకటన అనేది హైకోర్టు నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పటికిప్పుడు కాదు, ఆలోచించుకొని చేస్తారు. ఖచ్చితంగా ఏ విద్యార్థికి కూడా, ఏ ఆస్పిరెంట్, ఏ పరీక్షార్థికి కూడా నష్టం జరగని చర్యను తీసుకుంటారు ఖచ్చితంగా. మీరు అందరూ కూడా నిశ్చింతంగా ఉండండి. ఎవరికి నష్టం జరిగే, మీకు నష్టం జరిగితే ఎక్కడికి పోతారండి? మామూలుగా చెప్పండి, ఎవరు నష్టం జరిగితే ఎక్కడికి పోతాము? కోర్టుకు పోతాం. కోర్టే కండక్ట్ చేస్తున్న ఎగ్జామినేషన్ కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా మీకు ఎవరికి ఒక్క క్యాండిడేట్ కూడా నష్టం జరగదు. ఇది హైకోర్టు అన్ని విషయాన్ని పరిగణన తీసుకుంటుంది. మీకు ఏ క్యాండిడేట్ కూడా, లాస్ట్ క్యాండిడేట్కు కూడా ఎక్కడ కూడా నష్టం జరగదు. మీరు నమ్మకం పెట్టుకోండి. మన న్యాయ వ్యవస్థ అనేది చాలా గొప్పది. ఎక్కడ కూడా ఎవరు మామూలుగా ఎక్కడన్నా ఎవరన్నా కండక్ట్ చేసే ఎగ్జామినేషన్లో తప్పిదాలు జరిగితే మనం ఎక్కడికి వెళ్తాం? కోర్టుకు వెళ్తాం. ఇక్కడ కోర్టు కండక్ట్ చేసేది చాలా పారదర్శకంగా జరుగుతున్నటువంటి పరీక్షలు. కేవలం సాంకేతిక సమస్య రావడం వల్ల మాత్రమే ఈ సమస్య వచ్చింది. అక్కడి నుంచి హైకోర్టు నుంచి ఇక్కడ రిజిస్ట్రార్ గారి వైపు నుంచి, న్యాయమూర్తుల వైపు నుంచి కూడా ఇక ఏవో గారికి వచ్చిన మెసేజ్ని ఇప్పుడు పాస్ చేసినారు. ఏ అభ్యర్థి కూడా నష్టం చేయము, పరీక్ష రీషెడ్యూల్ చేస్తామని చెప్పినారు. మీరందరూ కూడా నిశ్చితంగా ఉండండి. మీ అందరు కూడా ఫ్రెష్ హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తామని చెప్పినారు. ఏం డౌట్స్ పెట్టుకోకండి. మీ అందరికి కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరందరూ కూడా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఉండండి. మీకు పెట్టారు అన్ని చూసుకొని, ఇప్పుడు చెప్తాయి బాబు, అన్ని చూసే అన్ని పరిగణన తీసుకొని సెంటర్లో పెడతారా లేదా సార్? అన్ని సెంటర్లు మాకు కావాల్సిన అన్ని సెంటర్లో బంద్ చేయాలని. ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి మళ్ళీ ప్రాబ్లం రైజ్ అవుతుంది కదా. దీని ప్రకారం చూసుకుంటే పేపర్ లీక్ అయినట్టే కదా సార్. అయ్యా ఈ విషయము నీకు తెలిసిన విషయము పెద్ద మనుషులు తెలియదా? తెలుస్తుంది. అందుకే మేము అనేది ఏమంటే సార్, నీకున్న డౌట్ అందరికి ఉంటుంది. అన్ని పరిగణన తీసుకొని ఎవరికి నష్టం కలగకుండా, ఎవరికి లాభం కలగకుండా అందరికి సమాన అవకాశం ఉండే విధంగా చర్య తీసుకుంటారు. ఇప్పుడు మేడం కూడా ఏమంటున్నారంటే, ఇక్కడ ఒక మేడం కూడా ఏమంటున్నారంటే, మేడం ఇప్పుడు ఏమంటున్నారంటే, చెప్పలేదు మేడం ఇక్కడ ఒక దగ్గర పెడతారు అనే నోట్ నుంచి ఆ మాట చెప్పారు. అంటే ఏమంటున్నారంటే, ఇక్కడ ఒక దగ్గరే లోపం వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక దగ్గర కండక్ట్ చేయవచ్చు అంటున్నారు కదా. కాదు, ఇంకో దగ్గర మేడం అన్న మాట ఏం తెలియదు. ఇక్కడే కాదు, ఇంకొక సెంటర్లో కూడా ఈ రకమైన సమస్య తలెత్తింది కాబట్టి అన్ని విషయాలు పరిగణన తీసుకొని రీషెడ్యూల్ చేస్తారు. అదే ఈ 2 సెంటర్లో కాకుండా అన్ని పోస్ట్పోన్ చేయించి అన్ని పెట్టేయమంటున్నాం సార్. మీ డిమాండ్ అనేది ఇక్కడ రికార్డ్ అయ్యింది, అందరి దృష్టికి పోతుంది. మేడం కూడా మీ డిమాండ్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారు. ఒకటి బ్రదర్, నేను చెప్పేది వినండి సార్. ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్తాను. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, మన జ్యుడిషియల్కి సంబంధించి ఇక్కడ సెంటర్లో ప్రాబ్లం అయింది కాబట్టి మన సెంటర్ అథారిటీస్ మేడం ఏమంటున్నారంటే, మన సెంటర్లో రీషెడ్యూల్ ప్లాన్ చేస్తాము, అదర్ సెంటర్స్ మ్యాటర్స్ వాళ్ళ జ్యుడిషియల్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. మనకి మన ఫేవర్ కాదు సార్. మీరేం చెప్తున్నారు? అదర్ సెంటర్ వాళ్ళే చూసుకుంటారు, మాకు సంబంధం లేదని చెప్పారు కదా సార్. అట్లా చెప్తున్నారు కాదు సార్. ఇప్పుడు మా సెంటర్కి అయితే మేడం వాళ్ళు చూసుకుంటారు, మాకు కూడా ఫేవర్ అయితే అంటున్నారు. వేరే సెంటర్లో మాత్రం మాకు సంబంధం లేదు అంటున్నారు. చెప్పలేదు రాంగ్ మెసేజ్ పాస్ అవుతుంది. అట్లా చెప్పలేదు. పరీక్షా సమస్య కేంద్రము ఇక్కడ ఒక దగ్గర, ఇంకో దగ్గర కూడా సమస్య తలెత్తింది. అన్నింటినీ పరిగణలో పెట్టుకొని రీషెడ్యూల్ చేస్తారని చెప్పారు. ఇక్కడ ఒక్క దగ్గర చేస్తారు అని చెప్పి ఆ మెసేజ్ ఎక్కడ రాలేదు. దయచేసి రాంగ్ అర్థం చేసుకోకండి. అదే మేమంటున్నామంటే, వేరే దగ్గర జరిగినాయి, కొన్ని దగ్గర జరగలేదు అన్నారు కదా. జరగని కూడా అన్ని క్యాన్సిల్ చేయమంటున్నాం మేము. ఆ మెసేజ్ హైకోర్టు అధికారుల దృష్టికి తీసుకొని చెప్తాము అని చెప్తున్నాం. మేడం కూడా అదే దీని ప్రకారం లీక్ అయినట్టే కదా సార్. దీని ప్రకారం ఏంటంటే లీక్ అయినట్టు కదా సార్. దీని ప్రకారం అయితే అంటే ఇక్కడ లీక్ అంటే సార్ మేము చెప్పేది ఏంటంటే, నువ్వు రీషెడ్యూల్ చేస్తే మళ్ళీ అదే పేపర్ ఇస్తారా బాబు? ఎవడన్నా అదే అన్నట్లే సార్.
ఆ డిమాండ్ మాకు ఇక్కడ ఈ రోజా టోటల్ గా అమ్మా ఇప్పుడు 3 షిఫ్ట్స్ జరిగినాయి, 3 షిఫ్టులు అయినాయి అమ్మా. థర్డ్ షిఫ్ట్ ఇది 2 షిఫ్ట్ ఈ ఒక్క 6 బ్రాంచ్లు అమ్మా ఈ రోజు. ఆ సికింద్రాబాద్ తమ్ముడు చేస్తానే మీకు న్యాయం జరుగుతుంది, మీకు న్యాయం జరుగుతుంది. ఒకటే సార్ మేము అయ్యా వినండి, ఏవో మేడంకి మనం చెప్పడం జరిగింది, ఆమె హైకోర్టు అధికారుల దృష్టికి మీ సమస్య. ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దు, రాయని వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దు అని మా బాధ సార్. ఇప్పుడు రాసిన మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి SV6 న్యూస్.